రాజకీయాల గులాంగిరి అనే దానికి దూరంగా ఉండాలంటే వైసీపీ పార్టీ. ఆడవాళ్ళందరూ కూడా చాలా ఫ్రీగా ఉంటారు, ఎవరు కూడా ఎక్స్ట్రాలు చేయరు. అది నేను 5 ఏళ్ళ నుంచి చూసే పరిస్థితి ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ మట్టికి జగన్ గారి దగ్గర ఉంది. ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోరు. అదే రెండోది వచ్చేటప్పటికి కూడా ఆయనతో నడిచిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటానండి. ఎందుకంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా అంటే ఒకానొక సందర్భంలో మాతో అన్నటువంటి మాట, అమ్మ అంటే రాజకీయం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులతో కూడుకున్నటువంటి ఒక డిఫరెంట్ వింగ్ అది. అందులోకి మంచి వాళ్ళు వచ్చినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు కొంత మారిపోవటం అనేది కొంచెం ఆల్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అన్ని కేటగిరీస్లో కూడా అలాగా ఇదవ్వాల్సిన పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఎక్కడ ఈ 14 ఏళ్లలో మిమ్మల్ని మీ టాపిక్ అంటూ వస్తే మాత్రం మీ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఎవరు ఇట్లా వేలు పెట్టి చూపించాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. అది మేము చాలా ప్రౌడ్గా చెప్తామమ్మా అని చెప్పని కొంతమంది మీడియా మిత్రులే నిజంగా చాలా అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం నేను ఎప్పుడు మర్చిపోను. నేను అది విజయవాడలో రాజకీయంగా ఉండాలంటే రకరకాల ఒత్తిళ్లు, రకరకాల బాధలు ఉంటాయి. ఏమిటి మిగిలిన వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అది అసలు ఆ క్వశ్చన్ చేయడం అనేది కూడా అసలు తప్పు. నేను ఇలాగే ఉంటాను అంతే. మేడం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పిల్లలు? మా హస్బెండ్ ఈవెంట్ మేనేజర్ అండి, బండి రాజ్ కుమార్ గారు, చెప్పాను మీకు. ఆయన ద్వారానే అసలు ఈ ఎంటైర్ రాజకీయ అవకాశం అనేది నాకు రావటం జరిగింది. సో ఆయన ద్వారానే, ఆయన నా షాడో అని చెప్పాలి. సో ఆయన పైన భగవంతుడు, కింద ప్రజలు, నా వెన్నుముక నా భర్త, మధ్యలో జగన్ గారు ఉన్నారుగా. జగన్ అసలు ఆయన అంటూ లేకపోతే అసలు పుణ్యశీలే లేదు. అవునండి, అవును. లేకపోతే చక్కగా ఏదో ఆ ఈవెంట్స్కి వెళ్ళి మూడో మనిషికి తెలియకుండా ఆ షో ఏదో చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మీరు రాజకీయాల కంటే ఈవెంట్ ఉంటే బాగా సంపాదించుకోలేము, ఇందులో ఉండి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కదా. అదైతే ఒక రకంగా వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఈ చేత్తో ఒకళ్ళకి సహాయం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం రావాలి ఎవరికైనా. అది ఎవరు రాజకీయాల్లోకి రావాలన్నా కూడా భగవంతుడు రాసి పెట్టి ఉండాలి. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా మాలో కూడా అసలు మగవాళ్ళు బయటికి రావడమే అరుదు. అసలు మామూలుగా చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు రాజకీయాల్లో. కానీ ఆడపిల్లగా నేను బయటకు వచ్చి ఈ రకంగా నేను ముందుకు వెళ్ళడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే మాలో గబుక్కుమని ఆడపిల్లల్ని ఇట్లా భయపడతారు. ముందు భయం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఫియర్నెస్ అనేది నాలో లేకుండా భగవంతుడు నడిపిస్తున్నాడు. అందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అందులో నీ పార్టీ కూడా విధానాలు మంచి, ఆడవారి పట్ల రెస్పెక్ట్ అనేది ముందు నుంచి కూడా జగన్ గారు జగన్ అన్నతో ఉంటే అసలు ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసినంత ఆ ఎఫెక్షన్ అనేది అప్పుడు నా భర్తని, నా బిడ్డల్ని, నా కుటుంబీకుల్ని నేను ఎంత ప్రేమించి గౌరవిస్తానో, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అంత గౌరవిస్తాను, అంత అభిమానిస్తాను, అంత ప్రేమిస్తాను. మీకు ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఒకవేళ రాజకీయంలో ఏదైనా కొన్ని కాన్సిక్వెన్సెస్ నేను ఎదుర్కోలేని పక్షంలో నేను విత్డ్రా అయిపోవాల్సి వస్తే రాజకీయాల నుంచి కంప్లీట్గా తప్పుకుంటానే తప్ప వేరే అనేది మాత్రం లైఫ్లో చూస్ చేసుకోనండి. ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్తాను, రకరకాల మనుషుల్ని చూస్తున్నాం. ఎందుకంటే టీడీపీ నాయకుడిని చూసాం, జనసేన నాయకుడిని చూసాం, బీజేపీలో రకరకాల అది నేషనల్ పార్టీ కాబట్టి అక్కడ రకరకాల కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. కానీ రాజశేఖర్ రెడ్డి గారికి ముందు, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అని చెప్పచ్చు కాంగ్రెస్ పార్టీ గురించి. అది పక్కకు తీసేస్తే ఒక నాయకుడు పార్టీ పెట్టి నమ్మిన పార్టీ ద్రోహం చేసి బయటికి నెట్టేస్తే ఎక్కడా వెనక్కి తగ్గకుండా, తండ్రి యొక్క గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా ఆయన ఒక పార్టీ పెట్టి తన్ని తాను నిరూపించుకుని 2 సార్లు ఎంపీగా, తర్వాత మరి 67 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేతగా, ఆ తర్వాత 151 మంది ఎమ్మెల్యేలతో అసలు కని విని ఎరుగని ముఖ్యమంత్రిగా ఒక చరిత్ర రాశాడు. అఫ్కోర్స్ ఇప్పుడు 11 వచ్చినా
వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే. అంత త్వరగా యాక్టివ్ అవుతారని కూడా ఎవరు అనుకోలే. అంటే మరి 11 సంవత్సర మంది కాలంలో, ఆ, ఎందుకంటే గతంలో కూడా మనం మీరు చూడటం జరిగింది 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో నాకు తెలిసి ఒక 3.5 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరం అడుగు పడుతోంది అనగానో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు. అవును, అప్పుడు కరోనాలు కూడా ఎవరు కనబడి పరిస్థితి. అందరూ దాక్కున్నారు, ఎవరికి అవునండి. వాళ్ళు సెల్ఫ్ సెక్యూరిటీ చూసుకున్నారు. కానీ నిజంగా ఆ ముఖ్యమంత్రి అనే స్థానానికి విలువ తీసుకొచ్చి, వన్నె తీసుకొచ్చి, అసలు కరోనా ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తే అవును, నిజంగా అది దైనందిన జీవితంలో భవిష్యత్తులో మనతో పాటే ఉంటుంది, పారాసెటమాల్ వేసుకోండి అని నిజంగా ఒక ఫ్యూచర్ ఊహించి చెప్పడం అనేది అప్పట్లో చాలా మంది హేళన చేశారే కానీ భారీ స్థాయిలో కామెంట్లు చేశారు. కానీ ఏ రోజు ఆయన అన్న అది పట్టించుకోలేదు. తను ఏది ప్రజలకి నిక్కచ్చిగా చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు, ఎప్పుడూ నిజమే చెప్పాడు. అవునండి, అటువంటి వ్యక్తిని అందుకే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానని మీతో ఒకటి వాస్తవం కూడా పారాసెటమాల్ వేసుకుని బతికారు అందరూ. అలాగే బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్. గుండె ధైర్యం ఉన్న వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారండి. అవును, లేని టెన్షన్స్ పెట్టుకున్న వాళ్ళే ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ అప్పుడు వాలంటరీ సర్వీసు ఎంత బాగా చేశారు. అసలు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు కావచ్చు, ఆయన ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, మరి 2 ఏళ్ళు కరోనా పోయినా కూడా ఇండస్ట్రీస్ని 3 ఏళ్లలో ఎంత గొప్పగా రాష్ట్రానికి తీసుకొచ్చి 1,32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి గ్రౌండ్ అయ్యేలా చేసి కొన్ని లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ సుమారుగా అవి రెండూ కలుపుకుంటే గవర్నమెంట్ కింద వచ్చేటప్పటికి ఈ సచివాలయ సిబ్బంది ప్లస్ వాలంటీర్లు ప్లస్ పెండింగ్ ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పొజిషన్స్లో ఉన్న ఆ ఉద్యోగాలు అన్నీ ఒక 6.5 లక్షలండి. ఇది నేను నోటి మాటతో చెప్పేది కాదు, స్టాటిస్టికల్ డేటా ఇస్ దే. అది డేటా ప్రకారంగా అప్పటి వరకు ఎవరు ఆ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదు. అలా చేశాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యొక్క ఇండస్ట్రీస్ ద్వారా కొంతమందికి మామూలుగా ఇండస్ట్రీస్ పరంగా వచ్చినటువంటి ఉద్యోగాలు అప్పుడు అన్న చెప్పారు కదా, ఎవరైనా సరే 70% లోకల్ పర్సనాలిటీస్కి మీరు అవకాశం ఇవ్వాలి, మిగతా 30% మీరు ఎక్కడి నుంచి స్టాఫ్ను తెప్పించుకుని వర్క్ చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు అని చెప్పని స్థానికతకి విలువ ఇవ్వండి అని ఆయన ఒక ఇది కూడా పెట్టడం జరిగింది, రూల్ పెట్టడం జరిగింది. సో దాని ప్రకారమే మనకి అన్ని లక్షల ఉద్యోగాలు మనకి రావడం జరిగింది. కానీ బేసికల్లీ మేము ఒప్పుకుంటున్నటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే మా జగనన్న చేసినటువంటి పనులు, ప్రజలకు చేసిన సేవ ఏది కూడా మేము చెప్పుకోలేకపోయాం. దిస్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్ట్.